తెలియకుండా వీరు వేదాల పైన ఆకర్షణ. వీళ్ళకి ఎలా అంటే సరస్వతి పుత్రులు అని చెప్పవచ్చు. ఆ జన్మలో విన్నారు, ఈ జన్మలో బోధిస్తారు. అంటే ఆ జన్మలోనేమో విన్నారు పాస్ట్ లైఫ్ లో, ఈ జన్మలో బోధిస్తారు. అదంతా కూడా వీళ్ళ అంతర్గతంగా వాళ్ళ మైండ్లో ఉండిపోయి అది మళ్ళీ తీసుకుని ఈ శరీరాన్ని తీసుకుని ఆ సోల్ ఎప్పుడైతే వచ్చిందో తెలియకుండానే వీళ్ళు అంత ప్రావీణ్యం కలిగి ఉంటారు. వేదాల్లో ప్రావీణ్యం. వాళ్ళ తండ్రి సాదాసేదా మనిషి అయినా, ఒక సాదాసేదా వ్యక్తి అయినా కూడా వీళ్ళు మాత్రం వాళ్ళ కడుపున పుట్టి వీళ్ళు వేదాలు చెప్తుంటారు. దానికి కారణం చాలా మంది చూస్తుంటాం, తల్లిదండ్రులు కామన్ మ్యాన్. దానికి కారణం ఫాస్ట్ లైఫ్. ఇదే ఉంటది. చెవు మీద పుట్టుమచ్చ ఉంటే అంత అద్భుతం. కానీ చాలా మందికి చెవు మీద పుట్టుమచ్చ ఉండి మా అబ్బాయి చదువు కూడా చదువుకోవట్లేదు సార్ అనేవాళ్ళు ఉంటారు. దానికి కారణం ఏంటి అని అంటే వీడు చెవు మీద పుట్టుమచ్చ ఉన్నంత మాత్రాన గత జన్మ వాసన ఏళ్లపైన ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే వీళ్ళలో తెలియకుండా ఆజ్ఞాచక్ర ఓపెన్ అవ్వాలండి. ఈ ఆజ్ఞాచక్ర ఓపెన్ అవ్వాలంటే ఏం చేయాలి? పురాణాలు వినాలి, అలాగే సాధనలు చేయాలి, కనీసం ధ్యానం చేయాలి, లేదు పూజలు పునస్కారాలన్నా చేయాలి. అలా చేయకుండా వీళ్ళు సినిమాలు షికార్లు డ్యాన్సులు చేసుకుంటా ఈ జీవితాన్ని ఇలా గడిపేశారనుకోండి, ఈ మాయలో పడ్డారనుకోండి, గత జన్మ పుణ్యాన్ని వీళ్ళు అందుకోలేరు. అదే ఈ జన్మలో వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అందుకని ఎవరైనా అలా ఉంటే ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు సామాన్యులు కాదు, మీ శక్తిని మీరు తెలుసుకోండి, మీ శక్తిని మీరు తిరిగి తెచ్చుకోండి, ఆనందంగా హ్యాపీగా ఉండండి, గౌరవాన్ని సంఘంలో పొందండి. సూపర్. ఇంకోటి గురుగారు, బొడ్డు మీద ఉంటే కూడా సంపద వస్తుందా? బొడ్డు అని అంటే ఇది మణిపుర చక్రము అంటారండి. ఇక్కడ ఈ బొడ్డు భాగం అంతా మణిపుర చక్రం. ఈ మణిపుర చక్రం అసలు ఏంటి చెప్పండి? 100% సృష్టి జరిగేదంతా ఇక్కడేనండి. విష్ణుమూర్తి బొడ్డులోంచి కమలం పుట్టింది, కమలంలోంచి బ్రహ్మదేవుడు పుట్టాడు అని చెబుతాడు. బ్రహ్మదేవుడు అంటే తెలిసిందే కదా, ఆయన ఏంటి అని, సృష్టికర్త అని. అంటే మీరు ఎవరు ఇప్పుడు బొడ్డు దగ్గర పుట్టవచ్చు అంటే సృష్టించుకునే శక్తి ఉన్నవారు అని అర్థం అండి. దాని అర్థం అంత లోతుగా ఉంది. ఈ బొడ్డు మీద పుట్టుమచ్చ ఉంటే సృష్టించుకుంటారు కొత్త కొత్త బిజినెస్లు. మీరు క్రియేటర్, మీరు ఒక డైరెక్టర్, మీ లైఫ్కి మీరే డైరెక్టర్, మీ లైఫ్కి మీరే డిక్టేటర్ కూడా. అంతటి శక్తి మీకుంది అని పూర్వజన్మ పుణ్యం చెప్తుంది. కానీ మీరేం చేస్తారు? ఈ బొడ్డు మీద పుట్టుమచ్చ ఉంటే ఈ పైచాచిక ఆనందాలు ఏమిటి? ఆహారం ఎక్కువగా, అంటే ఫాస్ట్ ఫుడ్స్, వీటికి లగ్జరీకి తిండి, లగ్జరీ లైఫ్కి అలవాటు పడి అసలైన లైఫ్ను వదిలేసుకుని ఇదే శాశ్వతం, ఇదే ఆనందం, ఈ చిన్న చిన్న ఆనందాలకు లోనైపోతారు. అసలు ఆనందం ఏంటో తెలుసండి? వీళ్ళు సృష్టించుకుంటారు. వాళ్ళు సృష్టించుకునేట్టు ఈజీగా వాళ్ళే తెలుసుకోవచ్చు. దాన్ని తెలియజేయడానికి కేరళ సంఖ్య జ్యోతిషం ఉంది. ఇక్కడ కూడా రావక్కర్లా. వాళ్ళు పాజిటివ్ దృక్పథంతో ప్రతిరోజు ఈ జన్మలో దాన ధర్మాలు చేసి ఒక్క అరగంట ధ్యానం చేస్తూ పాజిటివ్గా ఉంటే గత జన్మ పుణ్యం వీళ్ళకి ఇంప్లిమెంట్ అవుతుంది. వెంటనే మళ్ళీ సృష్టించుకోవడం మొదలు పెడతారు. మీరు ఒక సృష్టికర్త అవుతారు. అది లక్ష్మీ స్థానం అండి. ఈ లక్ష్మీ స్థానం, తామర పువ్వు అంటే లక్ష్మీ స్థానమే కదా, లక్ష్మీదేవి అంటాం మనం. తామర పువ్వు లక్ష్మీదేవికి ఇస్తాం అంటే లక్ష్మీ స్థానము. అలాంటి లక్ష్మీ స్థానం దగ్గర పుట్టుమచ్చ ఉంటే డబ్బులు వద్దన్నా వస్తాయి. వద్దన్నంటే చెట్లకు రాలవు. వీరి కష్టానికి రూపాయి పెడితే 100 రూపాయలు వస్తాయి, 1000 రూపాయలు వస్తాయి. అలాంటి అదృష్టం వాళ్ళకి దాగి ఉంది అక్కడ పుట్టుమచ్చ అంటే. సార్, ఈ పోలీసులు ఆర్మీలోకి వెళ్ళాలి అంటే ఎక్కడ ఉండాలి సార్? మంచి క్వశ్చన్ అడిగారు. చాలా మంది ఈ ఆర్మీలు పోలీసులు ఎవరికైనా ఉంటే ఇక్కడ మణికట్టు దగ్గర ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ ఇదేంటంటే పిడికిలి ఇలా పెడితే ఏంటి చెప్పండి? శక్తి, ధైర్యం, కార్మికుడు, కర్షకుడు, ఇవన్నీ మనం చెప్పుకుంటాం. రెండోది ఏంటంటే ఈ ఎనర్జీ ఎవరికి ఉంటుంది అంటే నేవీ, పోలీస్, మిలిటరీ. వీళ్ళు గత జన్మలో ఆ ఉద్యోగాల్లో ఉండి జీవితాన్ని సాలిస్తే ఈ జన్మలో వీళ్ళకి పుట్టుమచ్చ ఇక్కడ వస్తుంది. ఎందుకని? ఆ వాసనలు వీరు వేరే బిజినెస్లో ఉన్నా కూడా తెలియకుండా మనం మిలిటరీకి వెళ్తే పోద్ది, లేదా పోలీస్ శాఖకి వెళ్తే పోద్ది, నావీ శాఖకి వెళ్తే పోద్ది. ఇలా మైండ్ లాగటానికి కారణం ఇలా న్యాయ శాఖలో ఉండే వాళ్ళందరికీ మ్యాక్సిమం అక్కడ పుట్టుమచ్చ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సార్, కంటి లోపల కూడా మచ్చలు ఉంటాయి ఎవరికైనా? గురుగారు మళ్ళీ అడగండి. బేస్తారు కంటి లోపల 100% అండి. అవునా? 100% ఉంటాయి. కంటి లోపల పుట్టుమచ్చ అంటే తెల్లగుడ్డు ఉంటుంది కదండి పైన, ఆ తెల్లగుడ్డు కింద ఎప్పుడైతే నల్లగుడ్డు కాకుండా తెల్లగుడ్డు పైన కానీ లేదు కనురెప్ప పైన కానీ ఎవరికైనా పుట్టుమచ్చలు ఉంటే ఇవి ఎంతటి అద్భుతం అంటే వీళ్ళ శక్తి చాలా అమోఘం అండి. అంతర్గతంగా వీళ్ళ దగ్గర ఒక
చాలా అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది. ఓకే. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఆ శక్తిని గుర్తించలేక ఈ కలిమాయిలో పడిపోతుంటారు. ఓకే. కానీ వీళ్ళ శక్తి వీళ్ళు గుర్తిస్తే 100% వీరు అనుకున్నది అనుకున్నట్టుగా వీరు చేరుకోవాలన్న గమ్యాన్ని చేరుకోగలరు. కానీ వాళ్ళలో ఉన్న శక్తి ఏంటంటే ఎదుటి వ్యక్తిని ఈజీగా అంచనా వేయగలుగుతారు, ఓకే. కానీ ఎదుటి వ్యక్తిని గుడ్డిగా నమ్ముతారు. ఆ నమ్మటం వల్ల మోసపోతుంటారు. రెండోది వాళ్ళ శక్తి వాళ్ళకి తెలియదు. ఎవరో మీరు వచ్చి మీరు చాలా శక్తివంతులండి, మీరు చాలా బాగా మాట్లాడతారు, మీరు అద్భుతాలు చేస్తారని చెబితే కానీ వాళ్ళ శక్తి తెలియదు. అందుకని వాళ్ళ శక్తి వాళ్ళు గుర్తించగలిగినాడు వారు అద్భుతాలే సృష్టిస్తారండి, అది ఉన్నవాళ్ళు. ఎందుకని వీళ్ళు పూర్వజన్మలో గొప్ప జ్ఞానులుగా ఉంటారు. అంటే జీవితం, ఇంకొక విషయం చెప్పాలంటే సన్నాసి జీవితం కూడా గడుపుతారు పూర్వజన్మలో. అలా పుట్టుమచ్చ ఉన్న వాళ్ళు ఈ జన్మలో కొన్నిసార్లు కొంతమందిలో నేను చూశాను, వివాహం మీద ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఎందుకని? ఎంతసేపు వైరాగ్యం, భక్తి, ధ్యానం, దైవం అంటూ తిరుగుతుంటారు. నేనే ఉంటానంటే వాళ్ళు ఇలా కాకుండా అంటే మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ భక్తి భావంతో జ్ఞాన మార్గంలో నడిస్తే అసలు వాళ్ళని పట్టుకోవడం ఎవరి వల్ల కాదండి. అంటే రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ జీవించాలి వాళ్ళు. వాళ్ళ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఇది రాంగ్ రూట్లో, ఏ రూట్లోకి వెళ్ళినా లైఫ్లో కొన్ని కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. అండ్ గురుగారు కొందరు టాటూలు వేయించుకుంటారు శరీరం మీద. అవునండి. వాటికి మచ్చల ప్రభావానికి సంబంధం ఉంటుందా? అంటే వాస్తవంగా ఏంటంటే టాటూ అనేది మనం స్వయంగా ఎంచుకుంటున్నాం. ఇక్కడ ఏం ఇస్తాం, రాముడో కృష్ణుడో లేక మనకి ఇష్టమైన బొమ్మలు వేయిస్తాం. ఇక్కడ ఏంటంటేనండి టాటూ అనేది కర్మం కాదు, ఇది మన ఇంట్రెస్ట్. మనం ఏదో ఇంట్రెస్ట్తోనో దాని మీద మోజుతోనో లేకపోతే ఆ భగవంతుడు రూపం పైన ఇష్టంతోనో ఎంచుకుంటాం. అప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే ప్రతిరోజు ఆ టాటూని మనం చూడటం వల్ల తెలియకుండా ఆ భగవంతుడి యొక్క ఫోటో మనకి ఇమేజ్ ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. అప్పుడు ఆయనలో ఉన్న గుణాలు మనకు తెలియకుండా పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. అలా మనలో తెలియకుండా ఒక ధైర్యం, ఒక ఎనర్జీ అలా ఉపయోగపడుతుంది. ఇది కర్మ కాదు, గ్రహాలు కాదు, పుట్టుమచ్చలకి ఎటువంటి సంబంధం లేదు. ఈ టాటూ వల్ల మనకు తెలియకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ. అంతేగాని వీళ్ళు ఏం చేస్తారు, లవర్ లేకపోతే వాళ్ళకి ఇష్టమైన పేర్లు వేసుకుంటే ఎటువంటి ఫలితం ఉండదు. కానీ ఏదైనా భగవంతుడిదో ఇష్టమైన దైవందో ఇలా వేసుకోవడం వల్ల తెలియకుండా ఒక రకమైన పాజిటివ్ ఫీల్ వీళ్ళలో ఉంటుంది. అది మనకి ఎంతైనా కానీ ఒక ధైర్యాన్ని ఇస్తుంది, అలా ఉపయోగపడుతుంది. రైట్. ఇప్పుడు పెద్ద రోగాలు, క్యాన్సర్ ఇట్లాంటి రోగాలు వచ్చే వాళ్ళకి శరీరంలో ఎక్కడ మచ్చలు ఉంటాయి గురుగారు? మంచి క్వశ్చన్ అడిగారండి. వాస్తవంగా ఇది ఏంటంటేనండి దీర్ఘకాలిక అనారోగ్యాలు అని. ఈ అనారోగ్యాలు ఎందుకు వస్తాయి అని అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అయితే మన ఆహారపు అలవాట్ల వల్ల వస్తాయి, మన అందరికీ తెలిసిందే, ఇదేం నేను చెప్పేదేం కాదు. వాస్తవంగా వీళ్ళకి ఈ అనారోగ్య సమస్యలు రావడానికి కారణం గొంతు కింద పుట్టుమచ్చ ఉంటే వీళ్ళకి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయి. పొత్తి కడుపు దగ్గర పుట్టుమచ్చ ఉంటే వీళ్ళకి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకని? పొత్తి కడుపు అంటే స్వాదిష్టాన చక్రం దగ్గర ఉంటుంది. అక్కడ ఉండటం వల్ల వీరికి తెలియకుండా స్వాదిష్టాన చక్రం బ్లాక్ అయిపోతుంది. అప్పుడు వీళ్ళు చేసే ఆలోచన సరళి బాగుండదు, తినే ఆహారపు అలవాట్లు కరెక్ట్గా ఉండవు. తెలియకుండా అనారోగ్యం వచ్చింది అంటే ఇది పూర్వజన్మ కర్మ వల్ల వచ్చింది అని చెప్తున్నాను. కానీ దాన్ని అధిగమించే మార్గం కూడా ఉంది. పూర్వజన్మ కర్మ చేయబట్టి నీకు అనారోగ్యాలు. ఏం చేసావు పూర్వజన్మలో? ఎందరికో హాని చేసావు, ఎంతో జీవహింస చేసావు, ఎన్నో తప్పు పనులు చేసి నెగిటివ్ కర్మను తెచ్చుకున్నావు, అలా తనువు సాలించావు. ఈ జన్మలో అది అనారోగ్య రూపంలో, అంటే సహజంగా తలనొప్పి ఎన్ని కామన్గా ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అంటే ఎన్ని మందులు వాడినా తగ్గని అనారోగ్య సమస్యలు అంటాం. అవి వచ్చి రావడానికి ఈ పుట్టుమచ్చలు ఇండికేషన్.